మనం పండించిన చీపర్లు అనేది చాలా వరకు మార్కెట్లో చాలా డిమాండ్ లేదు, తగ్గిపోతున్నాయి రేట్లు. మనం పండించడం తప్ప దాని గురించి మనకి అసలు ధరలు అనేది లేవు. అసలు దీనికి కారణం ఏంటి? దాని వెనకాల అయితే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మార్కెట్లో ఇప్పుడు ప్లాస్టిక్ చీపర్లు ఎక్కువగా తయారవ్వడం వల్ల, వీటి చాలా చౌకగా ఉండడం వల్ల వ్యాజ్యం వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, ఎక్కువ కొనుగోలు చేస్తారు. దానివల్ల మనం సహజంగా పండించిన కొన్ని చీపర్లని వీటిని ధరలు అనేది ఉండవు. రెండో రీజన్ వచ్చి గిరిజనులు ఎక్కువగా సేకరించి తయారు చేసిన కొన్ని చీపర్లు ఎక్కువ మొత్తంలో ఈ యొక్క మధ్యవర్తులకి అమ్ముతారు, అంటే బ్రోకర్స్. వాళ్ళు తక్కువ ధరకి కొనుగోలు చేసి బయట రాష్ట్రాలకు ఎక్కువ ధరలకు అమ్ముతారు. దీనివల్ల దీని యొక్క రేట్ అనేది తగ్గిపోతుంది. రెండో రీజన్ వచ్చి గిరిజనులు పండించిన చీపర్ అనేది సరైన మార్కెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాటికి ఉన్న ధరలు చేరాల్సిన ధరలు అయితే వాటికైతే చేరదు. దీనివల్ల ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. నాలుగో రీజన్ వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం అయితే ప్రభుత్వ సంస్థలు లేదా కొన్ని సంఘాలు అయితే వీటిని కొనుగోలు చేసేవి. అయితే ఇప్పుడు వాటిని చాలా వరకు తగ్గిపోవడం వల్ల ధరలు కూడా తగ్గిపోయినాయి. ఐదో రీజన్ కూడా వచ్చి చాలా వరకు అయితే మన గిరిజన గ్రామాల్లో అధిక మొత్తంలో మార్కెట్లో తేవడం వల్ల దీని సప్లై అనేది ఎక్కువ అవుతుంది. దీనివల్ల రేట్లు కూడా ఉండదు. ఈ రీజన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి పరిష్కారం ఏంటి, దీని సొల్యూషన్ ఏంటని మనం మాట్లాడుకుంటే, పరిష్కారం ఒకటి అయితే మన గిరిజన సంఘాలందరం కలిసి ఒకే ధరలుగా నిర్ణయించుకొని అమ్మితే కానీ దీని రేట్లు అనేది మంచిగా అయితే ఉండదు. అయితే రెండోది వచ్చి కానీ గవర్నమెంట్ కానీ దీన్ని ఆన్లైన్ సర్వీసెస్ కానీ లేదా అమ్మకాలు అనేది పెంచాలి. నేరుగా మార్కెట్ లేదా అమ్మకాలు అనేది పెంచాలి. అదే మూడో రీజన్ వచ్చేసి ప్రభుత్వం ద్వారా కొన్ని ఎంఆర్పి ధరలు అనేది పెట్టాలి. అప్పుడు మంచి రేట్లకైతే వస్తాయి. సో ఈ వీడియో చూస్తారు కదా, మీవే విధంగా అనిపించింది కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ట్రైబల్ వరకు అయితే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను పెడుతూ ఉంటాను.